లోకనాయకుడు కమల్ హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ యాక్టర్స్లో ఆయన కూడా ఒకరు అనటంలో సందేహం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లోనూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయ రంగంలోనూ చురుగ్గా కొనసాగుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన నాయకుడు మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో థగ్ లైఫ్ అనే చిత్రం రాబోతోంది. ఇందులో కమల్తో పాటు శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుండటంతో కమల్ హాసన్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం అన్న ఆయన ఈసారి మాత్రం ప్రస్తుతం ఉన్న లేదా వచ్చే తరం నటుల్లో ఎవరైనా తనను మించిన నటుడు ఉంటే తాను సినిమాలు వదిలేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అభిమానులు కమల్ని మించే నటుడు రాలేరు, ఆయనకు రిటైర్మెంట్ అంటే మరణమే అంటూ స్పందిస్తున్నారు. మరోవైపు బెంగళూరులో జరిగిన ఈవెంట్లో కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అంటూ కమల్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారంపై కన్నడ ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినిమాని బ్యాన్ చేస్తామంటూ ఉద్యమిస్తున్నారు. కర్ణాటక రాజకీయ నేతలు సైతం కమల్పై మండిపడ్డారు. కానీ కమల్ మాత్రం ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎప్పుడూ సారీ చెప్పదని అన్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం థగ్ లైఫ్ సినిమా రిలీజ్ లోపు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. ఇక బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన కమల్ హాసన్ మొదటి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నటుడిగా మరో 3 సార్లు నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, పాటల రచయిత, నృత్య దర్శకుడిగా, మేకప్ ఆర్టిస్ట్గా కూడా ప్రతిభ చూపించారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షరా హాసన్ సైతం చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించారు.